చిక్కుడుకాయలను తీసుకొని నీట్గా కడిగేసి వాటిని మధ్యలో చీలికల్లాగా చేసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేయాలి. లేకపోతే చీలికల్లా చేయకపోతే ఇందులో పురుగులు ఉంటాయి. తప్పకుండా మధ్యలోకి అయితే చీల్చి వీటిని ముక్కలు చేసుకోవాలి. ఆ తర్వాత 2 సార్లు వాష్ చేసిన తర్వాత కుక్కర్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద ఉంచి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉంచేసి ఆ తర్వాత ప్రెషర్ పోయాక మూత తీసేసి నీళ్లు మొత్తం వంపేసి ఇలా చిక్కుడుకాయ ముక్కల్ని ప్లేట్లో తీసి పెట్టుకొని పోపు కోసం రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు వేసి కొంచెం దోరగా వేయించాక పచ్చిశనగపప్పు వేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచేసి. ఆ తర్వాత ఇందులో ఉన్న తడి మొత్తం పోతుంది. తర్వాత కొంచెం కారం చల్లేసి మంచిగా కలిపేసుకొని తినేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది.